సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్ చక్రధర్. ఇక చూడండి, చాలామంది బ్యాంక్ ఎఫ్డీస్‌కి అంటే కూడా ఏదైనా బెటర్ రేట్‌ని ఇచ్చేది ఉందా ఆప్షన్? అంటే చూడండి, బ్యాంక్ ఎఫ్డీస్ మనకి పడిపోతున్నాయి రోజు రోజుకి. ఇవాళ దగ్గర దగ్గర 6.75కి వచ్చింది. ఒకప్పుడు 8% ఉండేది. క్రమంగా 6.75కి వచ్చింది. రాబోయే రోజుల్లో అంచనా ఏంటంటే ఇది కూడా డ్రాస్టిక్‌గా ఫాల్ అయితే ఉంటుంది. 5%కి 4% కూడా రావచ్చు. ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ 10 ఇయర్స్ చూస్తే మనకి 3.5% కూడా పడిపోవచ్చు అంటున్నారు. సో అలాంటి బ్యాంక్ ఎఫ్డీస్ కాకుండా ఏదన్నా సేఫ్టీగా ఉంటూ కూడా మనకి రిటర్న్స్ ఎక్కువ ఇచ్చేది ఏదన్నా ఉందంటే పీఎంఎస్ అండి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు. దీని గురించి చాలా మందికి అవగాహన లేదు. సో పీఎంఎస్‌లో ఒక డెట్ ఆప్షన్ ఉంది. డెట్ అంటే ఏంటంటే మీకు తెలుసు. డెట్ అంటే మనకి గవర్నమెంట్ కానివ్వండి, కార్పొరేట్ బాండ్స్ కానివ్వండి, అలాంటివి వస్తుంటాయి. ఈక్విటీ కాకుండా డెట్ అంటారు దాన్ని. ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్ లింక్డ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్‌కి ఎటువంటి సంబంధం లేకుండా, నో స్టాక్ మార్కెట్ లేకుండా ఉండేది డెట్ అంటారు. ఇందులో చూస్తే మీకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చి మనం మినిమమ్ 50 లాక్స్ చేయాలండి. ఎందుకంటే పీఎంఎస్ అనేది ఒక సెబీ రిజిస్టర్డ్ ప్రొడక్ట్ అది. సో యాస్ పర్ సెబీ గైడ్‌లైన్స్ ఉంటాయి. సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ గైడ్‌లైన్స్‌లో ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళు చెప్పారు 50 లాక్స్ అయితే మినిమమ్ ఉండాలని చెప్పి. సో కాబట్టి మినిమమ్ 50 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. సో ఇందులో చూస్తే మనకి బ్యాంక్‌కి పీఎంఎస్‌లో ఉన్న దానికి డిఫరెన్స్ చూస్తే ఇక్కడ చూడండి, రిటర్న్ చూస్తే మనకి ఇక్కడ 7% దాకా వస్తుందండి ఆన్ యావరేజ్‌గా. ఇలాగే ఇక్కడ వస్తే మనకి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అంటే రూపాయి వడ్డీ వస్తుంది మనకి. సో ఇక్కడ 12% దాకా వస్తుంది. ఇక్కడ 7% వస్తుంది. అయితే మనకు తెలుసు, బ్యాంక్ వాళ్ళు చాలామంది మన దగ్గర తీసుకుంటారు ఫండ్, పూల్ చేస్తారు దాన్ని. అలా చేసిన పూల్ అమౌంట్‌ని వాళ్ళు హోమ్ లోన్స్ కానివ్వండి, ఆటో లోన్స్ కానివ్వండి, గోల్డ్ లోన్స్ కానివ్వండి, అట్లా ఎవరికైతే లోన్ కావాలో వాళ్ళకి లోన్స్‌కి ఇస్తుంటారు. సో మనకు తెలుసు బ్యాంక్‌లో మనకు వచ్చిన అమౌంట్‌ని, అలా తీసుకున్న అమౌంట్‌ని వాళ్ళు ఏం చేస్తారు అనేది. అలాగే పీఎంఎస్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ప్రతి ఒక్క కంపెనీకి కూడా కార్పొరేట్ బాండ్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ బ్యాంక్స్ కూడా కొన్ని కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి. సో అట్లాంటి బాండ్స్‌లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మీకు అలా కార్పొరేట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే 12% రిటర్న్ దాకా వస్తుంది. అయితే ఈ కార్పొరేట్ బాండ్స్ సేఫేనా అనేది పెద్ద క్వశ్చన్ ఉంటుంది. అది చూడండి, ఈ కార్పొరేట్ బాండ్స్ అన్నీ కూడా కేటగరీస్ చేస్తారు. ఈ క్రిసిల్ అనే కంపెనీ ఉంటుంది. ఆ క్రిసిల్ అనే సంస్థ ప్రతి ఒక్క కార్పొరేట్ బాండ్‌కి, అది ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళ కార్పొరేట్ బాండ్ కావచ్చు, శ్రీరామ్ కార్పొరేట్ బాండ్ కావచ్చు, నివియా అనే ఒక కంపెనీ ఉంది. సో హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళది కావచ్చు. అలా చాలా చాలా కంపెనీస్ బాండ్స్ అయితే మార్కెట్‌లో కొన్ని వేల బాండ్స్ ఉంటాయి. వాటి మీద ప్రతి ఒక్క దానికి ఒక రేటింగ్ ఇస్తారు. వాళ్ళకున్న కెపాసిటీ బట్టి వాళ్ళకి రిటర్న్స్ వాళ్ళకి ఎలా రేటింగ్ ఇస్తారంటే ట్రిపుల్ ఏ అంటారు, ఏఏ అంటారు, ఏ+, ఏ-, అట్లా ఏ కేటగిరీ బాండ్స్ అన్నీ కూడా ఒక జెన్యూన్ బాండ్స్ అని చెప్పొచ్చు. అలాగే బి అనేవి ఒక మోడరేట్ బాండ్స్ ఉంటాయి. అలాగే సి కేటగిరీ అనే బాండ్స్ అని జంక్ బాండ్స్ అంటారు. వాటిని జోలికి పోకూడదు. వాటిలో పెడితే ప్రిన్సిపల్ కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది. సో అలా బి కేటగిరీ బాండ్స్ కాకుండా కేవలం ఏ కేటగిరీ బాండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేసేదే ఈ కార్పొరేట్ బాండ్స్. మనకి పీఎంఎస్‌లో కార్పొరేట్ బాండ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సో అలా చూస్తే మీకు 10 ఇయర్స్ చూస్తే ఒక 5 ఇయర్స్ పెట్టుకుందాం మనం. కంపారిజన్‌కి పెట్టుకున్నాం 5 ఇయర్స్. అలాగే టాక్స్ ఇది కూడా చూడండి, టాక్స్ ఇందులో వచ్చి మనకి బ్యాంక్‌లో యాస్ పర్ స్లాబ్ ఉంటుంది. అలాగే పీఎంఎస్‌లో కూడా యాస్ పర్ స్లాబే. సో మనం ఏ స్లాబ్‌లో ఉన్నామో వచ్చిన ప్రాఫిట్‌ని, ఆ రిటర్న్‌ని ఆ టాక్స్ స్లాబ్స్‌లో మనం టాక్స్ కట్టుకోవాలి. సర్టిఫికేషన్ చూడండి, మనకి ఏంటంటే బాండ్స్ చేయంగానే ఏదైనా బ్యాంక్‌కి వెళ్ళి మనం బాండ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఇక్కడ డీమ్యాట్ రూపంలో ఉంటుందండి. మనకు కంపల్సరీగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఆ డీమ్యాట్ అకౌంట్‌లోకి మన యూనిట్స్‌ని వాళ్ళు అలర్ట్ చేస్తారు. సో కాబట్టి డీమ్యాట్ ఫామ్‌లో ఉంటాయి. ఇక్కడ గ్యారంటీ చూస్తే మనకు వచ్చిన బ్యాంక్‌లో 50 లాక్స్‌కి కేవలం 5 లాక్స్‌కి మాత్రమే ఒక గ్యారంటీ అనేది ఉంది ఆర్బీఐ నుంచి. బట్ వేరాజ్ ఇందులో ఏంటంటే కొలెటరల్ తీసుకుంటారండి. 1.25% కొలెటరల్ తీసుకుంటారు. సో ఎవరైతే బాండ్స్‌కి మనం అమౌంట్ ఇస్తామో ఆ బాండ్స్ నుంచి కూడా ఒక సాలిడ్‌గా కొలెటరల్ అనేది ఉంటుంది. సో మనం రూ. 100 ఇస్తున్నాము అంటే 125 కొలెటరల్ తీసుకుంటాము. సో ఇక్కడ చూస్తే మనకి దీనికంటే కూడా ఇది అక్కడ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. సో ట్రాన్స్‌పరెంట్ ఇక్కడ మనకు కనిపించదండి. మనం కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము 25 లాక్స్ కానివ్వండి, 50 లాక్స్ కానివ్వండి, ఆ అమౌంట్‌ని వాళ్ళు ఎవరికి ఇచ్చారో మనకు తెలీదు. బ్యాంక్ ఏదన్నా హోమ్ లోన్‌కి ఇచ్చారా, ఆటో లోన్‌కి ఇచ్చారా మనకు తెలీదు. కానీ ఇక్కడ అలా కాదండి, ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. అంటే మనం తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇచ్చారు, కార్పొరేట్ బాండ్స్‌లో ఎలాంటి కార్పొరేట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేశారని తెలుస్తుంది. ఒకటి కాదు, 2 కాదండి, దగ్గర దగ్గర 25 బాండ్స్‌లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అందులో ఆటోకి సంబంధించినవి ఉంటాయి, ఫార్మాకి సంబంధించినవి ఉంటాయి, ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి సంబంధించినవి ఉంటాయి, మనకి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించినవి ఉంటాయి. సో మనకి అలా కంప్లీట్‌గా ఒక అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది. వాళ్ళు మన దగ్గర తీసుకున్న అమౌంట్‌ని ఎవరే కంపెనీలకి ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారని కూడా తెలుస్తుంది. దగ్గర దగ్గర 150 లాక్స్‌ని తీసుకెళ్ళి వాళ్ళు 25 కంపెనీస్‌కి ఇస్తారండి. సో మనకి రిస్క్ కూడా బాగా తగ్గిపోతుంది. సో అలాగే 5 ఇయర్స్ రిటర్న్ చూస్తే ఒకవేళ మనం పెట్టాం ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 50 లాక్స్ పెట్టామనుకోండి 5 ఇయర్స్‌కి. 5 ఇయర్స్ గాను మనకు వచ్చేది ఏంటంటే 17,50,000 అయితే వస్తుంది అప్రాక్సిమేట్‌గా. అదే కనుక మనకి ఇలాంటి బాండ్స్‌లో కనుక పెట్టుకుంటే దగ్గర దగ్గర 30 లక్షలు వడ్డీ వస్తుందండి. ప్రిన్సిపల్ కాదు, కేవలం వడ్డీ ఇది. సో ఇక్కడ మనం చూస్తే 17 లాక్స్ ఇంట్రెస్ట్ వచ్చింది అప్రాక్సిమేట్‌గా. ఇక్కడ మనకు 30 లాక్స్ వచ్చింది అప్రాక్సిమేట్‌గా. చూస్తే
12,50,000 అనేది కేవలం 5 ఏళ్లలో మనం ఒక 12,50,000 రూపీస్ మనం ఎక్స్ట్రా తెచ్చుకున్నోళ్ళం అవుతాము. ఇట్లా పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల. సో, అదండి పీఎంఎస్‌లో డెట్ కేటగిరీ వచ్చేసి మనకి మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 50 లాక్స్ ఉంటుంది. మనకి బ్యాంక్స్ కంటే కూడా ఈ పీఎంఎస్ డెట్‌లో పెట్టుకుంటే ఎటువంటి మార్కెట్ రిస్క్ ఉండదు. అట్ ద సేమ్ టైమ్ రిటర్న్స్ కూడా మనకి కావాలంటే మంత్లీ రిటర్న్స్ తీసుకోవచ్చండి. వీళ్ళందరూ క్వార్టర్లీ పేఅవుట్ కూడా ఇస్తుంటారు. చాలామంది రిటైర్ అయిన వాళ్ళు అనుకుంటారు మనకి మంత్లీ ఇన్‌కమ్ కావాలని చెప్పి. సో, మనకి ఎట్లయితే బ్యాంక్‌లో మనకి ఎవ్రీ మంత్లీ ఇంట్రెస్ట్, క్వార్టర్లీ ఇంట్రెస్ట్ ఎలా వస్తుందో యాన్యువల్ ఇంట్రెస్ట్, అలాగే కావాలంటే మన పీఎంఎస్‌లో కూడా తీసుకోవచ్చండి. ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ క్వార్టర్లీ పేఅవుట్ అయితే ఇస్తారు వాళ్ళు. ఎవ్రీ మంత్ ఆ పర్టిక్యులర్ డేట్‌ని మన అకౌంట్‌లో క్రియేట్ అయిపోతుంది. సో, అదండి ఇదంతా సెబీ రెగ్యులేటెడ్‌గా ఉంటుంది కాబట్టి ఇదేమో ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌లో ఉంటుంది. ఇదేమో సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్‌లో ఉంటుంది. సో, 2 సేఫ్టీయే ఉన్నాయండి ఇక్కడ. మనం 7% కంటే అధికంగా ఒక 5% రిటర్న్ తెచ్చుకోవాలి. ఇవాళ ఇన్‌ఫ్లేషన్ మనం బీట్ చేసి రిటర్న్ తెచ్చుకోవాలి అంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. సపోజ్ మనకు ఇంట్రెస్ట్ అవసరం లేదు అంటే ఎవ్రీ క్వార్టర్లీ వచ్చే ఆ అమౌంట్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో మ్యూచువల్ ఫండ్స్‌లో మళ్ళీ దాన్ని ఎస్ఐపి కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అది కూడా అప్పుడు చూస్తే మీకు అలా వచ్చిన ఇంట్రెస్ట్‌ని మనం గనక మళ్ళీ రిటైల్ మార్కెట్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే దానివల్ల ఇంకా ఎక్స్ట్రా రిటర్న్ కూడా వస్తుంది. ఇక్కడ కంపేర్ చేస్తే దీనికంటే కూడా ఎక్కువ మనకి ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుంది మార్కెట్‌లోకి. సో, తద్వారా కూడా అధికంగా లాభం పొందొచ్చని చెప్తున్నాను. అదండి బ్యాంక్ ఎఫ్‌డీలు కాదు, కేవలం మనకి పీఎంఎస్‌లో కూడా డెట్ ఆప్షన్ ఉంది. ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్తున్నాను. థాంక్ యూ.